श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुविष्णुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुपादारविन्दयोः नमस्कारान् समर्पयामि। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सीदसादनं गणपतिप्रसादसिद्धिरस्तु। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु सरस्वती प्रसादसिद्धिरस्तु। ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। यजमानस्य आदित्यादि नवग्रह देवता प्रसाद सिद्धिरस्तु। दुर्गा गणपति क्षेत्र बालक भयंकर वास्तु पुरुष त्र्यंबक अपमृत्यु देवता प्रसाद सिद्धिरस्तु। इंद्रादष्टदिक्पालक देवता प्रसाद सिद्धिरस्तु। अस्मद् गुरुदेवता प्रसाद सिद्धिरस्तु। अस्मद् ग्राम देवता प्रसाद सिद्धिरस्तु। श्री गुरुभ्यो नमः। हरिः ओं। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రావణ మాసము అసలు ఈ మాసాలు ఎలా ఏర్పడ్డాయి అంటే నక్షత్రాలను బట్టి మాసాలు ఏర్పడ్డాయి. విశాఖ నక్షత్రం పౌర్ణమాసి నాడు ఉంటే వైశాఖ మాసం అని, అలాగే శ్రవణ నక్షత్రం పౌర్ణమాసి నాడు ఉంటే శ్రావణ మాసము అని పేరు వచ్చింది. మఖా నక్షత్రం పౌర్ణమాసి నాడు ఉంటే మాఘమాసము. కృత్తికా నక్షత్రం పౌర్ణమాసం నాడు ఉంటే కార్తీక మాసము. ఇలాగా మాసాలన్నీ కూడా ఏర్పడ్డాయి. నక్షత్రాలను బట్టి మాసాలు ఏర్పడ్డాయి. ఈ శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కనుక శ్రావణ మాసము అని. ఈ శ్రావణ మాసం విశిష్టత ఏమిటయ్యా అంటే సౌభాగ్య ద్రవ్యం మంగళగౌరీ దేవతా పూజ. ఈ మంగళగౌరీ దేవత అంటే ఈ శ్రావణ మాసంలో చేయడం శ్రావణ మంగళవారం నాడు ఈ నోములు ఈ వ్రతాలు ఇవన్నీ చేసి సౌభాగ్య ద్రవ్యాల కోసం ఇవన్నీ చేసుకుంటారు. ఈ శ్రావణ మంగళవారం అందరికీ కూడా సౌభాగ్య వ్రతం. ఇటువంటి ఈ శ్రావణ మంగళవారం చేసుకోవడం వల్ల ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యతోటి వర్ధిల్లుతుందని శాస్త్రం చెప్తోంది. అంచేత అమ్మవారు లక్ష్మీ స్వరూపం కింద ఉంటుంది. అమ్మవారు 3 రూపాయల కింద ఉంటుంది. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అంచేత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాయల్లో ఉంటుంది కనుక మహాలక్ష్మి అవతారం. అంచేతే చండీలో 3 రూపాయలు ఉంటుంది. అందుచేత ఈ లక్ష్మీ స్వరూపం కనుక ఈ శ్రావణ మాసంలో ఇటువంటి కార్యక్రమాల్లో ఏ స్త్రీ అయితే ఈ శ్రావణ మంగళ గౌరి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని కొలిచి యథాశక్తిగా వాళ్ళకి ఏదో చెయ్యాలని ఏమీ లేదు. అటువంటి కార్యక్రమాలు కనీసం ఏమీ లేకపోయినా మన దగ్గర ఉన్న ఒక పుష్పం పట్టుకొచ్చి పెట్టినా, ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మ తల్లి జగన్మాత అన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి వాళ్ళకి కలుగుతుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఈ శ్రావణ మాసము అంటే సౌభాగ్య వ్రతానికి పేరు పొందింది శ్రావణ మంగళ గౌరీదేవి. అటువంటి కార్యక్రమం ఈ శ్రావణ మాసానికి విశిష్టత చెప్తోంది. ఈ శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కనుక పౌర్ణమాసి నాడు శ్రావణ మాసము అని పేరు వచ్చింది. ఏ వ్రతాలైతే చేయాలో ఈ శూన్యమాసం వెళ్ళిపోయాక ఈ శ్రావణ మాసం నుంచి మళ్ళీ తొలి ఏకాదశి, అలాగే శ్రావణ మంగళవారం అంటే సౌభాగ్య వ్రతం, తర్వాత భాద్రపద మాసానికి వచ్చేప్పటికి మళ్ళీ నవరాత్రులు, అలాగే మళ్ళీ ఈ ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పుడు తల్లి జగన్మాత అమ్మవారి యొక్క నవరాత్రులు, అలాగే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ స్వామివారి యొక్క కార్తీక మాసము, స్వామివారి యొక్క పూజాపూర్వక లక్ష్మీ వాచన ఇవన్నీ అభిషేకములు, అలాగే మేనమావైనటువంటి మహావిష్ణువుని మార్గశిర మాసంలో కొలుస్తుంటారు.
అటువంటి అమ్మవారి యొక్క శక్తి స్వరూపం అంటే శక్తి సేనా సమన్విత. అమ్మవారి యొక్క ఒక్క రేణువు కుంకం రేణువు మన మీద పడిందా అష్టైశ్వర్యాలు ఉన్నట్టే లెక్క. ఇది శాస్త్ర ధర్మమే. అంచేత శక్తి సేనా సమన్విత అని లలితా సహస్రంలో చెప్పబడింది. అటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు 3 రూపాలుగా ఉంది కనుక లక్ష్మీ స్వరూపంగా ఈ శ్రావణ మాసంలో గౌరీ పూజ చేసుకుని అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు పొందాలని పరమేశ్వరుని కోరుకుంటూ స్వస్తి.